గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఢిల్లీ ఫోకస్. నేను కార్తిక్. ప్రకృతి కన్నెర చేస్తే ప్రపంచ విలయం తలెత్తుతుంది. మనిషి మనుగడకి ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా భూకంపాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. అసలు భూకంపం ఎందుకు వస్తుంది? భూమి లోపల ఫలకాలు, వాటి మధ్య ఫాల్ట్ లైన్లు అంటే ఏంటి? ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు వచ్చే రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి? హ్యావ్ ఎ లుక్. భూకంపం చాలా భయంకరమైన ప్రకృతి విపత్తు. ఇది వచ్చిందంటే చాలు సమస్తాన్ని తుడిచిపెట్టేస్తుంది. భూకంపం తీవ్రతను బట్టి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తుంటాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ విలయం వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఇక భూకంపం సంభవించిన ప్రాంతాలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పడుతుంది. తాజాగా జపాన్లో ఒక్కరోజు వ్యవధిలోనే 155 భూకంపాలు చోటు చేసుకున్నాయి. రికార్డు స్కేల్పై 7.6 కంటే ఎక్కువ తీవ్రతతో నమోదయ్యాయి. ఇటు భూ ప్రకంపనలు రష్యా, చైనా, దక్షిణ కొరియాకు కూడా వ్యాపించడంతో ప్రపంచం ఆందోళన పడుతోంది. సాధారణంగా ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు జపాన్లోనే వస్తుంటాయి. ఇందుకు కారణం రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో జపాన్ ఉండటమే. 40,000 కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో 450 అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందులో అధిక మొత్తం అగ్నిపర్వతాలు జపాన్లోనే కనిపిస్తాయి. అవి నిరంతరం క్రియాశీలకంగా ఉంటాయి. జపాన్ 4 కాంటినెంటల్ ప్లేట్స్ చర్యలతో సంబంధం కలిగి ఉంది. ద పసిఫిక్, ద ఫిలిప్పీన్, ద యూరేషియన్, ద నార్త్ అమెరికా ప్లేట్లు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. దీంతో భూమి కదిలి భూ ప్రకంపనలు, భూకంపాలు సంభవిస్తుంటాయి. దీంతో పాటు జపాన్ ట్రెంచ్ గా పిలుస్తున్న జపనీస్ అగాధం కూడా భూకంపాలు రావడానికి మరో కారణం. పసిఫిక్ వాయువ్య ప్రాంతంలోని ఈ సముద్ర అగాధం 800 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. అందులో కదలికలు జరిగినప్పుడు భూకంపాలు, సునామీలు వస్తుంటాయి. భూమి పైపొరల్లో 16 ప్రధాన ఫలకాలు ఉన్నాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎర్త్ సైన్స్ విభాగం తెలిపింది. ఈ భూఫలకాలు మనిషి చేతిగోర్లు పెరిగినంత వేగంగా కదులుతుంటాయని, 2 ఫలకాలు కలిసే చోటును ఫాల్ట్ గా పిలుస్తుంటారని వెల్లడించింది. అంటే ఒకవైపు ఉన్న భూఫలకం ఒక దిశలో, మరోవైపు ఉన్న భూఫలకం మరొక దిశలో నెమ్మదిగా కదులుతూ ఉంటాయని చెప్పింది. అయితే ఒక్కోసారి రెండింటిలో ఒక ఫలకం వేగంగా కదలడం లేదా కిందకు ఒరగడంతో భారీ శక్తి వెలువడుతుందని, దాని ఫలితంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. అయితే ఇవన్నీ భూమి ఉపరితలం లేదా పైపొరల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే 80% ప్రధాన భూకంపాలు రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలోనే వస్తాయి. ఇక్కడ పసిఫిక్ ఫలకం అంచులు మిగతా ఫలకాలతో రాపిడికి గురవుతూ ఉంటాయి. దానివల్లే భూకంపాలు వస్తున్నాయి. భూకంపాలు కూడా కొత్త ఫాల్ట్లను సృష్టించగలవని, కానీ చాలా సందర్భాల్లో అప్పటికే ఉన్న ఫాల్ట్లలోనే భూకంపాలు వస్తున్నాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెల్లడించింది. అయితే ఈ ఫాల్ట్లను మొత్తం 3 రకాలుగా శాస్త్రవేత్తలు విభజించారు. నార్మల్ ఫాల్ట్, రివర్స్ ఫాల్ట్, స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ గా విభజించారు. రెండు ఫలకాలు లేదా బ్లాకులు అడ్డంగా అటు ఇటు కలవడాన్ని స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ గా ఎర్త్ సైన్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి 15 నుంచి 20 కిలోమీటర్ల లోతులో పొడవుగా కనిపిస్తుంటాయి. తూర్పు అనటోలియన్ ఫాల్ట్ ను దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు. 700 కిలోమీటర్ల పొడవైన ఈ ఫాల్ట్ టర్కీలోని అనటోలియన్, అరేబియా ఫలకాలు కలుసుకునే చోట కనిపిస్తుంది. గతంలో సిరియా, టర్కీలో వచ్చిన భూకంపాలతో పాటు గత దశాబ్దంలో నమోదైన 2 అతిపెద్ద భూకంపాలు కూడా ఈ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ వల్లే వచ్చాయని చెబుతున్నారు. ఫలకాలు కలిసే భాగంలో ఒక భాగం ఉన్నట్టుండి కిందకు జారిపోవడాన్ని నార్మల్ ఫాల్ట్ గా అభివర్ణిస్తున్నారు.
రెండు ఫలకాలు దగ్గరగా వచ్చినప్పుడు ఒక ఫలకం కాస్త పైకి వెళ్తే దానిని రివర్స్ లేదా థ్రస్ట్ ఫాల్ట్ గా చెబుతున్నారు. అతిపెద్ద ఫాల్ట్లు ఇలానే ఏర్పడుతుంటాయని, ఒక్కోసారి ఒక ఫలకం మరో ఫలకం మీదికి వచ్చినట్టు కనిపిస్తుంటుందని, దీని ద్వారా చుట్టుపక్కల నేలపై చాలా మార్పులు వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భూమి మీద మొత్తం 16 రకాల ఫాల్ట్లు ఉన్నాయని వెల్లడించారు. ఉత్తర అమెరికా ఫలకం, కరీబియన్ ఫలకం, కోకోస్ ఫలకం, నజ్గా ఫలకం, జువాండే ఫాకా ఫలకం, అంటార్కిటిక్ ఫలకం, యురేషియన్ ఫలకం ఉన్నాయి. దీనితో పాటు అరేబియన్ ఫలకం, అనటోలియన్ ఫలకం, ఇండియన్ ఫలకం, ఆఫ్రికన్ ఫలకం, దక్షిణ అమెరికన్ ఫలకం, పసిఫిక్ ఫలకం, ఫిలిప్పీన్స్ ఫలకం, సోమాలియా ఫలకంలో భూకంపాలు ఎక్కువగా వస్తున్నట్లు ఎర్త్ సైన్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి లోపల ఆకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి యొక్క క్రస్ట్లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ. దీని ఫలితంగా భూమి లోపల నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతిపొర వరకు మాత్రమే వస్తాయి. రాతిపొర వాటిని పైకి రానియకుండా చేస్తుంది. అయితే రాతిపొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు బలహీన ప్రాంతాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది. భూకంపం వచ్చినప్పుడు శక్తివంతమైన తరంగాలు విడుదలవుతాయి. వీటిని సీస్మిక్ తరంగాలు అంటారు. రాయి విసిరితే నీటిలో అలలు ఏర్పడినట్లే భూకంప తరంగాలు భూమి లోపల ఉపరితలంపై ప్రయాణిస్తాయి. అందులో 2 రకాలుంటాయి. బాడీ వేవ్స్ భూమి లోపల నుంచి ప్రయాణిస్తాయి. అవి భూకంపం కేంద్రం వద్ద పుట్టి చాలా వేగంతో ట్రావెల్ చేస్తాయి. ఉపరితల తరంగాలు భూకంపం ఏర్పడిన తర్వాత భూమి ఉపరితలంపై ప్రయాణించే తరంగాలు. భూకంపాల వల్ల జరిగే విధ్వంసానికి ప్రధానంగా ఈ వేవ్స్ కారణమవుతాయి. భూమి అనేక పొరలతో కూడి ఉంటుంది. భూమిపైన పొర ఖండాల వద్ద 25 నుంచి 70 కిలోమీటర్ల వరకు, మహాసముద్రాల కింద 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు మందంగా ఉంటుంది. ఈ పొర చాలా క్లిష్టంగా రాళ్లతో కూడి ఉంటుంది. క్రస్ట్ కింద దాదాపు 2900 కిలోమీటర్ల లోతులో మాంటిల్ ఉంటుంది. భూమి బయటి పొర టెక్టోనిక్ ప్లేట్లు అని పిలిచే 15 ప్రధాన స్లాబ్లతో విభజించి ఉంటుంది. ఈ స్లాబ్లు లిథోస్పియర్ ను ఏర్పరుస్తాయి. ఇది క్రస్ట్ మరియు మాంటిల్ యొక్క ఎగువ భాగాన్ని కలిగి ఉంటుంది. టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి సాపేక్షంగా చాలా నెమ్మదిగా కదులుతాయి. సాధారణంగా సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్లు కదులుతాయి. అయితే ఈ కదలికలు ఎక్కువగా ఉంటే ప్లేట్ సరిహద్దుల వద్ద డిఫర్మేషన్ కు కారణమవుతుంది. దీని ఫలితంగా భూకంపాలు సంభవిస్తాయి. చాలా భూకంపాలు టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయటం, అడవుల్లో చెట్లను నరికివేయటం వంటి వాటి వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశముంది. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఉన్న వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడడం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.